ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైము 7:30 అయింది. మేము సరియు నదికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా బాగా పగిలిపోయింది. వ్యాజిలిన్ రాసుకున్నాము. అసలు నోరు తెరిచి భోజనం చేస్తున్నా కూడా భోజనం చేయడానికి ఉండట్లేదు. అసలు ఇదంతా రాసుకున్నాము. అసలు బాగా కాళ్ళు అవన్నీ పగిలినాయి. ఇంకా సరియు నదికి వెళ్ళి కొంతమంది స్నానాలు చేస్తున్నారు, కొంతమంది స్నానాలు చేయట్లేదు. కొంచెం నిన్న మధ్యాహ్నం నుంచి బాగా దగ్గుగా ఉంది. చాలామంది స్నానాలు చేయట్లేదు. ఒకేసారి స్నానాలు చేసేసి వెళ్ళి మళ్ళీ అక్కడ స్నానాలు చేస్తారనమాట. లగేజ్ అంతా సర్దేసి ఒక రూమ్లో పెట్టేసాము. వెకేట్ చేసేయాలంటే ఇక్కడ రూమ్ 12 గంటలకే రూమ్ వెకేట్ చేయాలంటే మామూలుగా మనకి ఇవాళ సపోజ్ 7ంటికి దిగితే రేపు 7ంటి దాకా మనకు టైం ఉంటుంది. బతులు ఆడుకుంటే 1 గంట అయినా ఉండొచ్చు ఎక్స్ట్రా. ఇక్కడ అట్లా కాదంట. నిన్న రాత్రే వెకేట్ చేయమన్నారు. అసలు ఇంకా అందరం అరిస్తే ఇంకా ఆగారనమాట. ఇంకా వెకేట్ చేయమంటే సరే ఒక రూమ్లో పెట్టేసేద్దాము, కనీసం కొంచెం లేట్ 11ంటికల్లా ఇంకా చెప్పారు. 11ంటికి ఎట్లా లేదన్నా బయటికి వెళ్ళాలని. సరే బయటికి వెళ్తే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయింది. సరే ముందు ఒక రూమ్లో అన్నీ పెట్టేశాము. 4 తీసుకున్నాము. ఒక రూమ్లోనే అన్నీ పెట్టేసాము. పడితే ఒక రూమ్కే 2 పడింది. అగస్ట్ అంతగా కట్టొచ్చు అని చెప్పి అందరూ రెడీలో కూర్చున్నాము. ఇప్పుడు ఆటోలకు ఫోన్ చేసాము. ఆటోలు వస్తున్నాయి. సరే నదికి వెళ్ళి స్నానాలు చేయాలన్నమాట. చల్లగా ఐస్ లాగున్నాయి వాటర్ మాత్రం. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అయోధ్యకి ఎవరైనా వచ్చిన వాళ్ళు లోకల్లో ఆటోలు పెట్రోల్ ఆటోలు ఎక్కమాకండి. ఎందుకంటే చాలా దూరంలో ఆపుతున్నారు. ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కండి. ఎలక్ట్రిక్ ఆటోలు అయితే గుడి మెయిన్ గుమ్మం ముందే ఆపుతారు. మీరు దర్శనం చేసుకొని రంగాలు ఎక్కేసేయచ్చు. మాకు తెలియక మామూలు ఆటోలు ఎక్కామన్నమాట. అసలు దాదాపు లోపల నడిచింది ఒక ఎత్తు అయితే బయటకు వచ్చినాక ఆటోల దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎత్తు అయింది. వాడు రూల్స్ ఒప్పుకోమన్నాడే కానీ వాడు మెయిన్ పాయింట్ చెప్పలేదు. మాకు ఇందాక తెలిసిందనమాట. ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కితే బాగుంటుంది, గుడి ముందు ఆపుతారని. అందుకని మీకు అందరికీ కూడా చెప్తున్నాము. ఎవరిని వచ్చే వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నది దగ్గర తీస్తాను. ఒకసారి మా వాళ్ళందరినీ కూడా చూపెడతాను. ఇదంతా బాగా వ్యాజిలిన్ రాసుకున్నాను, అందుకని ఏందో చుట్టూ అనుకుంటారేమో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా వాళ్ళందరినీ తీస్తాను. ఇది అందరూ రెడీలు అయ్యి కూర్చున్నాము. ఇంకా మంజు పద్మక్క, మీ అమ్మాయిలకు పెడుతున్నావా వీడియో? మీ అమ్మాయిలకి అబ్బాయిలకు పెట్టచ్చు కదా, ఏ రోజుకి ఆ రోజు వీడియోలు. అందరూ రెడీలు అయ్యి చలిగా ఉంది. అమ్మో ఇక్కడ ఇట్లా ఉంటే నైమిసారణ్యంలో ఇంకెట్లా ఉంటుందా అని భయం వేస్తుంది. ఈయనేమో మా వాచ్మ్యాన్ అనమాట. ఓ భయ్యా, యూట్యూబ్లో వస్తావు. ఈ భయ్యానే బెడ్ రాత్రి పరుపు ఇచ్చారనమాట, ఫ్రీగా ఇచ్చారు. నాకు మామూలుగా అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. పుష్పరాజు అనుకుంటూ ఇచ్చారు భయ్య. నా డ్రెస్ సూపర్ మీనా, సూపర్. ఒక రూమ్లో సర్దేశాం అన్నీ. అయితే ఒక రోజు వచ్చి 1 గంట ఎగస్ట్రా అయినా కూడా ఒక రూమ్కే పెట్టేసేయచ్చులే అని చెప్పి. అంటే ఫ్రెండ్స్, మాకు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చినాయి అనమాట. మామూలు ఆటోలు నిన్న ఎక్కాము. ఆ ఆటోలో వాళ్ళే వస్తారనమాట. వద్దులే మాకు ఈ పూట ఎలక్ట్రిక్ ఆటోలని కావాలని మేమే అడిగాము. ఇంకా వాళ్ళని పంపించారనమాట. దిగాం ఫ్రెండ్స్, సరియు నదికి వచ్చేసాము. అబ్బా అయ్యో నీళ్ళయ్యి ఫ్రెండ్స్, ఇదిగో నీళ్ళే అంత లేవు. స్నానం కాదు కదా, వాటి బురద పూసుకున్నట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, నీళ్ళు అస్సలు లేవు. అంతా ఇక్కడ బురద. అవేమో బోట్లు ఎక్కడానికి స్టాండ్స్ అనమాట, ప్లాస్టిక్ స్టాండ్స్. మన కాశీలో చూపించానే.
అట్లాగా దీని అవతల కొంచెం ఉన్నాయి వాటర్ అంతేను, అదిగో. కానీ ఆ వాటర్ కూడా అడుగున పొర కనబడుతుంది, బాగా చాలా తక్కువ ఉన్నాయి, పలచటి పొర వాటర్ అంతే. ఈ ప్లాస్టిక్ దిమ్మెల వెనక కూడా వాటర్ ఏమీ ఎక్కువ లేవు, అంటే మీకు ఫోన్లో అర్థం కావట్లేదు, విడిగా చూస్తే అడుగున మట్టి అదంతా కూడా కనబడుతుంది. అంటే ఎంతో అసలు ఎత్తు, మన పాదం మునిగిద్దేమో అంతేను. అందుకని మా బ్యాచ్ అందరూ ఆలోచిస్తున్నారు ఏం చేద్దామా అని చెప్పి. వీళ్ళు మళ్ళాగా వచ్చిన వాళ్ళేను. బాగుంది భలే. गाम गाम ఢిల్లీ. ఓకే ఓకే యూట్యూబ్ యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్లో. అసలు లేవు, స్నానం చేద్దామంటే ఇంకా చెప్పులు ఇప్పేసి కనీసం కాలు కడుక్కుందామని ఇదిగో కొంతమంది. భారతి వాళ్ళు ఇంకా స్పెషల్గా ఎక్కారు, ఇదిగో ఇటు నుంచి ఇట్లా ఎక్కారు. జస్ట్ ఇంకా ఒత్తనే కాలు కడుక్కుంటున్నాము, నెత్తి మీద చల్లుకుంటున్నాము జస్ట్ అంతే. కమలా ఇంకా మా అందరూ ఎక్కితే కొంచెం బ్యాలెన్స్ కుదరదండి ఫ్రెండ్స్. ఒక ఐదుగురు ఎక్కి యువతలకు వస్తున్నారు, మళ్ళీ ఇంకో 5 ఎక్కి జస్ట్ అక్కడ మేము మాతో ఇక్కడే కాలు కడుక్కుంటున్నాము. మళ్ళీ ఫోన్ పట్టుకొని మళ్ళీ జాగ్రత్త కావాలని చెప్పి చాలా మంది ఇంక ఇక్కడే నించున్నారులే. అది బాగా షేక్ ఇస్తుంది నడుస్తుంటే, అందుకని చాలా మంది అటు వెళ్ళలేదు. జస్ట్ ఒక 10 ఉన్నాయి అంతే. స్టార్ట్. ఇదిగోండి ఒక 2-3 వచ్చారు, మళ్ళీ ఇంక 2-3 వెళ్ళారు. ఇంక అట్లా చేతులు నీళ్ళు లేకపోయినా ఎంజాయ్ తగ్గేదేలే. తెనాల తగ్గేదేలే. ఓ పార్వతి దీపాన్ని వదులుతుందన్నమాట. ఓకే వదులు చిన్నగా. ఇక్కడ వదిలితే ఇక్కడిక్కడే, అటు వదులు ఇక్కడ వదిలితే ఇక్కడిక్కడే ఉంటుంది. అటు వదులు, అటు వెళ్ళిపోయింది. అది కూర్చోదు ఉండదు, యువతల కూర్చోనేది నుంచోనేది. ఈ రమ ఆంటీ, ఉమ్మ ఆంటీ, లక్ష్మ ఆంటీ వీళ్ళేమో పసుపు కుంకాలు తెచ్చి అమ్మవారికి సరియు నదిలో. ఇదిగో ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా దీపాలు వదులుతున్నారు. ఇదిగో లక్ష్మ ఆంటీ, రమ ఆంటీ, ఉమ్మ ఆంటీ వాళ్ళందరూ. పక్కకు జరగండి, పక్క జరిగితే ఫోటో తీస్తా. పాడుతున్నారు ఫ్రెండ్స్. ఆరణీకు మాయి నేను దీంట్లో తీస్తున్నా, ఇటు తిరగండి. ఓకే మాధవి ఇక్కడే నుంచి ఎందుకు ఆ చివరికి ఇక్కడే ఎదురుగు నించో. ఓకే ఉండండి, తీసా లక్ష్మి ఉండండి, దగ్గరికి తీస్తా ఫోటో. ఉండండి భారతి ఇటు తిరుగు, దగ్గరగా తీస్తా. ఓకే ఓకే
స్నానం చేయట్లేదు ఫ్రెండ్స్, దీపాలు అయ్యి పసుపు కుంకుమలు దీపాలు అయ్యి వదులుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆవులకి దుప్పట్లు కప్పారు, ఆ చిన్నదానికి కూడా కప్పమ్మ పాపం. ఆవులకి కూడా చలికి దుప్పట్లు కప్పారు, అక్కడ ఆవుకి కూడా దుప్పట్లు కప్పారు. హాయ్, నా ఛానల్ చూస్తున్నావా? సబ్స్క్రైబ్ చెయ్యి, ఓకేనా? అమ్మో వామ్మో, ఆ మధ్యలో నొక్కు. ఓకే, కట్టేనా? చిల్లర 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 చిల్లర. మేము ఇప్పుడే ఆటో దిగాము, సరైన నదికి వెళ్ళొచ్చాం కదా, వాటర్ లేవు, కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఇక్కడ ఒక టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇంకా దండం పెట్టుకొని టిఫిన్కి వెళ్దాము అని జస్ట్ శివలింగం ఉంది అంతేను. ఇక్కడ దండం పెట్టుకున్నాం, లోపలికి వెళ్ళలేదు ఇంకా, జస్ట్ బయట నుంచే దండం పెట్టుకొని అందరం టిఫిన్కి వెళ్తున్నాం అన్నమాట. అయోధ్యలో శ్రీరాములు వారు అట్లానే సేమ్ నిజంగా ఇక్కడ అట్లా ఎడంవైపు విల్లు, కుడివైపు ఆ విల్లుని కొడతారు, అవి అట్లా సేమ్ అట్లానే. ఫ్రెండ్స్ నిన్న గుడికి వెళ్ళాం కదా, ఆ గుడికి వెళ్ళే దారి మేము ఇంక ఈ పూట అంత నడక పెట్టుకోలేదు, ఎందుకంటే రూము 11 వెకేట్ చేయమని గట్టిగా స్ట్రిక్ట్గా చెప్పాడు. అసలు అది టూ మచ్, అసలు ఆ రూమ్ కానీ హోటల్ కానీ అసలు కరెక్ట్గా లేదు. సత్రం ఆశీ సత్రం అన్నారు, కాదు. నేను మీకు విజిటింగ్ కార్డు పెడతాను, అసలు ఎవ్వరూ వెళ్ళొద్దు దానికి, ఎందుకంటే మధ్యాహ్నం భోజనం ఫ్రీ అన్నారు, తర్వాత మనీ తిన్నాక మనీ అన్నారు, రాత్రి టిఫిన్ ఫ్రీ అన్నారు, మొత్తం తిన్నాక మనీ అన్నారు. ఏది నేను మధ్యాహ్నంది, నిన్న రాత్రిది, రాత్రి తిన్న తర్వాత చెప్పారు మాకు. లేకపోతే బయట నుంచి ఎటు వచ్చాం, బయటే తినేసి రూమ్స్కి వచ్చేవాళ్ళం, మళ్ళీ అక్కడికి వెళ్ళి తిన్నాక మొత్తం అయిపోయినాక మనీ కట్టమన్నారు. ఇంకా సరే అని కట్టేసాము. ఆ విజిటింగ్ కార్డు పెడతాను. ఆటోలు అందరూ వాళ్ళు తరపునే ఆటోల్లో వాళ్ళు బెనిఫిట్, అన్నింటిలో బెనిఫిట్ వేసుకుంటున్నారు. నేను ఆ విజిటింగ్ కార్డు పెడతాను. అసలు ఎవ్వరు వెళ్ళొద్దు, అస్సలు బాగాలేదు, మెయింటెనెన్స్ కానీ ఏమీ బాగాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉడిపి ఎక్స్ప్రెస్ హోటల్కి వచ్చాం. ఉడిపి హోటల్కి మేము టిఫిన్ తినబోతున్నాం. ఫ్రెండ్స్ ఈ పాపాయ్ బాగుంది కదా. రామ్, విచ్ సిటీ భయ్యా? విచ్ సిటీ కహా హై? హిమాచల్ ప్రదేశ్. ఓ బాగుంది ఫ్రెండ్స్. ఇంకా అది ఉడిపి హోటల్, చాలా మంది అనున్నారు. ఇంకా మేము ఇక్కడ నిలబడితే ఇంకా ఇక్కడ రామేశ్వరం అని ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. ఇది వచ్చినప్పటికి కచోరీ చేస్తున్నారు, పచ్చి ఇలా చేసుకుంటారట్టుంది, ఇలా చేసి చేసుకున్నారు. మట్టి గ్లాసులు చెప్పా కదా, మట్టి బాదుషా, పచ్చికాయ టైపు, జిలేబీ, అవన్నీ. మేము కచోరీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కచోరీ 20 రూపీస్ అంట, లోపల బంగాళదుంప కర్రీ సాసు పెడుతున్నాడు. హోటల్లో 2 ఇడ్లీ 120 రూపాయలంట. కానీ చిన్న ఇడ్లీ రాత్రి కొంతమంది తెప్పించుకున్నారు. అంత ఇదిగా లేదులే, నీళ్ళ చట్నీ లాగా ఉంది, అంత ఇదిగా లేదులే అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. ముందు అందరూ కచోరీ తింటున్నారు, కొంచెం వేడివేడిగా బాగుంది. రాదక్క
చూపించు. కచోరీనా అంటే ఇది రౌండ్దా? కచోరీ అండి. కచోరీ. ఓకే ఓకే. వద్దు తింటున్నా తెమ్మన్నాను తిని వద్దు తిని तुम्हारा गांव मैडम विच सिटी 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 లక్నో. ఓకే ఓకే. అందరూ ఎక్కువ కచోరీనే తింటున్నారు ఫ్రెండ్స్. కొంచెం చీప్ అండ్ బెస్ట్ అనమాట. మా ఫ్రెండ్ కచోరీ తెప్పించుకున్నాం అనమాట. కచోరీ 20 అన్నా కదా, 30 రూపీస్. తర్వాత ఈ లస్సీ తీసుకున్నాము, ఇది 50 రూపీస్. బాగుంది, నిండా ఇచ్చి చక్క కొబ్బరి తురుము అవన్నీ వేసాడు, బాగుంది. అయోధ్యలో గుడి పక్కనే రామేశ్వరం రెస్టారెంట్, చాలా బాగుంది. అన్నీ తక్కువే ఐటమ్స్, 20 రూపాయలు 30 రూపాయలు అన్నీ. కాకపోతే మనకి దొరికినట్టు అట్టు ఇడ్లీలు అవి దొరకవు. కచోరీ, బంగాళదుంప సమోసా అవి దొరుకుతాయి. బంగాళదుంప సమోసా ట్రయాంగిల్ షేప్ అదైతేనేమో 20 రూపాయలు, మేము తిన్న కచోరీ 30 రూపాయలు అనమాట. దానికి 3 రకాల చట్నీలు ఇచ్చాడు కచోరీకి, చాలా బాగుంది. మీకు జెండా కనబడుతుంది కదా, ఆ అయోధ్య టెంపుల్ రోడ్డు మీద అయోధ్య టెంపుల్ పక్కనే రామేశ్వరం, చాలా బాగుంది టేస్ట్. ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తున్నారు. ఈ పూట దర్శనం పెట్టుకోలేదు, చాలా లాంగ్ వెళ్ళాలని. ఇంకా టిఫిన్ తినేసి కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయి రూమ్ వెకేట్ చేసేసి నిన్నటి వెహికల్ ఎక్కేసి నైమిసారణ్యం వెళ్తాం. ఇంకా బాగున్నాయి కదా. भैया कहता हाउ मच 120 దేవుడి దగ్గర పెట్టాలని లేదు. ఏకముఖి రుద్రాక్ష అంట, 100 రూపీస్. ఇది మెల్లో ఓకే. మళ్ళీ దొరకవుగా. ఎంత? 100 రూపాయలు అంటే 2 కలిపి ఉండి చెప్తా. నీకు కూడా కావాలా? ఉండి చెప్తా. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకున్నాను, నేను వదిలేసి భాగ్యలక్ష్మి వాళ్ళు తీసుకున్నారు. కుంకాలు కలర్స్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్స్ పెడతారు కదా ఫ్రెండ్స్. మనమేమో రెడ్ పెడతాము, కొంతమంది గ్రీన్ పెడతారు. మీకు కనిపించట్లేదు ఇక్కడ ఎండ షేడ్కి. ఆరెంజ్ రెడ్లోనే అన్ని కలర్స్. చూడండి ఫ్రెండ్స్, డార్క్ కలర్, బ్లూ కలర్ అనమాట. ఇక్కడ పోలీసులు వీళ్ళు నరుస్తున్నారు, రోడ్డు అంతా జనాలు ఆగిపోయింది అని. 3 కలిపా. మనలో కాశీ రంగు కదా పోలీసులు, వెనక్కి కూడా తుపాకీ బాగా తీసుకున్నారు. 100 రూపాయలంట. మా మక్కవాడ పిల్లలకి, ఆడపిల్లలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి కదా, వాళ్ళిద్దరికి ఇద్దామని 2 తీసుకున్నా. గిఫ్ట్గా ఉంటుంది కదా ఎవరికన్నా ఇయడానికి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి గుళ్ళో దర్శనం చేసుకొని 11:30కి క్లోజ్ అయిపోయిందంట దర్శనం. అందుకని గుళ్ళో దర్శనం చేసుకొని వెళ్దాం. ఫాస్ట్కి వెళ్ళేసి కనక ఫ్రెండ్స్ ఇంకోసారి ఫాస్ట్గా దర్శనం చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. 11:30కి దర్శనం క్లోజ్ చేస్తారంట. అందుకని ఫాస్ట్గా దర్శనం చేసుకొని కనక మహాల్కి కూడా వెళ్ళేసి మేము ఇంకా రూమ్ వెకేట్ చేస్తాము. ఫ్రెండ్స్ నిన్న చెప్పా కదా ఇలా వీల్ చైర్స్ కూడా అవైలబుల్ అని. ఈచ్ పర్సన్కి 150, ఒక్కొక్కరికి 150 తీసుకుంటారు. లోపల నుంచి మళ్ళీ బయట అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాను బోను 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. టెంపుల్ దర్శనం అయిపోయింది. సూపర్. ఇంకా మేము రూమ్కి వెళ్ళబోతున్నాము. ఓకేనా? అందరం షేడింగ్కి కనబడట్లేదు, బాగా కూల్గా ఉంది, కనిపించట్లేదు షేడ్కి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీకు చిన్న పిల్లల్ని చూపిస్తాను, వాళ్ళ టీచర్లని, వాళ్ళని అలానే చూడండి. సార్ విచ్ సిటీ?
బాయ్ బోల్ बाय बोलो सब बाय बोलो బాయ్ యూట్యూబ్ బాయ్ బాయ్ చక్కగా జై శ్రీరామ్ అబ్బో ఏయ్ జై శ్రీరామ్ వాళ్ళ టీచర్స్ విచ్ సిటీ ये अयोध्या से ही है ఓకే हाँ हाँ रुको जाओ थोड़ा वेट करो వీళ్ళు స్కూల్ మాస్టర్స్ టీచర్స్ ఫోటోలు తీసుకున్నాం మేము కూడా వెళ్ళండి నించోండి నుంచి ఇటువైపు నుంచి తీస్తున్నాలే ఓకే బుడ్డ పిల్లలు మీకు అర్థమవుతలేదో ఎక్కువ స్కూల్ పిల్లలు చాలా ఓపికగా తీసుకొచ్చారు వీళ్ళ స్టాఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు 1:15 అయింది మధ్యాహ్నం అయోధ్య చూసుకున్నాము దర్శనం అయిపోయింది అయోధ్య నిన్నటి మీద వాళ్ళ బాగా దర్శనం అయింది ఈ కనకమహల్ అని ఇది కనకమహల్ గుడి అని రాముల వారికి పెళ్ళైన కొత్తల్లో సీతాదేవికి వాళ్ళ అత్తగారు కౌసల్యాదేవి ఈ మహల్ని అమ్మవారికి గిఫ్ట్గా ఇచ్చిందంట కనకమహల్ దీని పేరు కనకమహల్ అత్తగారు సీతాదేవికి గిఫ్ట్గా ఇచ్చిందంట 1:15 అయింది కదా అందుకని గుడి అనేది కట్టేశారు ఫ్రెండ్స్ ఇది గుడి కట్టేశారంట ఇంకేమన్నా అటువైపు అన్నవి ఏముంటుందేమో అని వెళ్తున్నాం రండి ఇదే టెంపుల్ వీళ్ళు మొన్న మనకి కాశీలో కనిపించారు కదా ఏ ఊరు అన్నారు కడప అన్నారు తెనాలి బాగుంది అందరూ ఒకే టీ షర్ట్స్ వేసుకున్నారు చక్కగా ఫ్లాగ్స్ బాగుంది ఇలా యూనిటీగా ఉంటే చాలా బాగుంటుంది వచ్చిన తర్వాత కైకేయి ఆమెకు కానుకగా ఇచ్చినటువంటి భవనం రాముడు అది చెప్పండి ఫస్ట్ నుంచి చెప్పండి సీతాదేవి సార్ ఫస్ట్ నుంచి చెప్పండి ఈ గుడి విశిష్టత ఏంది కనక భవన్ అనేటటువంటిది సీతారాముల వివాహమై సీతాదేవిని పిలుచుకొని రాముడు అయోధ్యకు చేరినటువంటి సమయంలో కైకేయి సీతాదేవికి కానుకగా ఇచ్చినటువంటి భవనము ఇందులో కొంతకాలం సీతారాములు అక్కడ నివాసం చేసినట్టుగా చెప్తారు తర్వాత లవకుశులు అక్కడ శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించినారు అయితే అది ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి శిథిలమైపోవడంతో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి కనకభవన్ను పునర్నిర్మించి అక్కడ సీతారాములను ఇద్దరిని ప్రతిష్ఠించినారు. ఇప్పుడు అక్కడ కనకభవన్లో 4 విగ్రహాలు ఉంటాయి. అంటే 2 సీతలు 2 రాముళ్ళు ఉంటారు. అందులో లవకుశులు ప్రతిష్ఠించినటువంటిది ఒకటి, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ప్రతిష్ఠించినటువంటిది మరొకటి. ఇంకోటి ఏమిటంటే ఈ భవనం శిథిలమవడంతో గుప్త సామ్రాజ్యానికి చెందినటువంటి చంద్రగుప్త విక్రమాదిత్యుడు పునర్నిర్మించినారు. ఆ ఆలయం మనకి ఇప్పుడు దర్శనమిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ ఛానల్లోకి వస్తుంది ఆటో 2 స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా కూర్చొని నిన్నటి నుంచి ఏమేమి వాడామా ఏంట అన్ని లెక్క చూసుకుంటున్నాము. ఏ తారీఖు ఎంత వాడాము, నిన్న ఎంత వాడాము, దేని వాడాం మొత్తం ఇట్లా లెక్క చూసుకొని 23 డివైడెడ్ బై అలా కొట్టేస్తామన్నమాట. కరెక్ట్గా అందరికీ కరెక్ట్గా షేరింగ్ అయింది. బయలుదేరాము అయోధ్యలో నైమిసారణ్యానికి వెళ్ళడానికి. గట్టిగా 6 అవర్స్ పట్టిద్ది. చాలా బాగా ఉండే కొద్ది కూల్ బాగా చల్లదనం బాగా పెరిగిపోతుంది.
ఈ మధ్యలో వ్యాను అబ్బాయి ఆపాడనమాట, కాఫీలు అయ్యామన్నా తాగుతారా అని చెప్పి. మళ్ళీ మేము ఇంకో దాబా హోటల్కి వచ్చాము. నిన్న మీకు పెట్టిందేమో అయోధ్యకి వెళ్ళేటప్పుడు, కాశీ టు అయోధ్యకి వెళ్ళేటప్పుడు మధ్యలో. ఇప్పుడేమో అయోధ్యకి నైమిసారణ్యానికి వెళ్ళేటప్పుడు మధ్యలో అనమాట. బాగుంది, ఇప్పుడే కడిగినట్టున్నారు, చక్కగా బాగుంది. అక్కడ అది పొగేసినట్టున్నారు. అసలు మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రాణం లేసి వచ్చింది ఫ్రెండ్స్ ఈ వేడంతా. పైప్ ఆన్ చేయండి. ఫ్రెండ్స్ ఎంత హాయిగా ఉందంటే అసలు బాగా చల్లగా ఉంది క్లైమేట్. ఈ వేడిది వాళ్ళు సెగ కోసం కావాలని వేసినట్టున్నారు ఈ కట్టెలు ఇవన్నీ. కొంచెం హాయిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ షాప్స్ ఉన్నాయి. షాపు కాఫీ 50 రూపీస్, టీ 40 రూపీస్ అంట. చెప్పా కదా నిన్న అన్ని మట్టి గ్లాసులని. ఇదిగో ఇక్కడ అన్ని మట్టి గ్లాసులే చూసారా, వేడి వేడిగా బై క్లైమేట్కి వేడి వేడిగా బబుల్స్ వస్తూ పెద్ద పంట పెట్టేశాడనమాట. అంటే వచ్చాం కదా, కస్టమర్స్ వచ్చారు కదా, లేట్ అయిపోతే అక్కడ వెళ్ళిపోతారనని పొంగంగానే సిమ్లో పెట్టాడు. అని పెద్ద మంట అడ్జస్ట్ చేసుకుంటున్నాడు, పక్కనే చేయి పెట్టేసుకొని. నిన్న చూపించా కదా ఫ్రెండ్స్, ఇదిగో వీళ్ళు ఇంకా అన్నీ మట్టి గ్లాసులే మొత్తం. లైట్లన్నీ వేశాడు ఇప్పుడే, బాగుంది హోటల్. నేనైతే దిగంగానే వణికిపోతున్నాను. నైమిసారణ్యంలో ఇంకెట్లా ఉంటానో ఏమో నమ్ము. బాగా చల్లగా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడే బాగా చలిగా ఉంది, ఇంకా నైమిసారణ్యంలో ఎలా ఉంటామో. అవును. టీలు కాఫీలు ఇంకా ఆర్డర్ ఇస్తున్నారు అనమాట. ఇంకా ఏమీ టిఫిన్ సెక్షన్ ఏమీ లేదు, జస్ట్ స్వీట్ బాక్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అయ్యే. ఇంకా టిఫిన్ మామూలుగా ఈ సమోసాలు అట్లా ఏమీ లేవు ఫ్రెండ్స్. చెప్పు తుమారా నామ్ दुर्गा प्रसाद. ఓకే, ఇదేంది మీది టీ షర్ట్ మీద? रामारी फूड प्लाजा. రామయ్యని ఫుడ్ ప్లాజా, ప్యూర్ వెజ్. ఓకే, వెజ్ ఏమున్నాయి? పానీపూరి, చాట్లు ఏమీ లేవు మరి. ప్యూర్ వెజ్ అంటే ఏమున్నాయి ఇంకా ఐటమ్స్? వెనక్కి తిరుగు, బ్యాక్ తిరుగు, బ్యాక్. రామయ్య ఫుడ్ ప్లాజా. ఓ రామాయణి ఫుడ్ ప్లాజా అంట. ఓకే, బహుత్ అచ్చా. खाना भी लगा, चाय मिलेगी, कॉफी मिलेगी. ఓకే डोसा है हमारे पास, इडली सांभर है. ఓకే. ఏందో నాకు ఆ భాష రాదు, వాళ్ళకేమో తిరుగు. ఓకే, మట్టి కప్ వేడి వేడి చాయ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఐటమ్ చేస్తారేమో మరి, ఈవినింగ్కి చేస్తారేమో. రోటీ అయ్యి ప్యూర్ వెజ్ అని ఉంది కదా అబ్బాయి షర్ట్కి. మరి ఇంకా మరి ఓపెన్ చేయలేదు, మరి వాళ్ళకి చేయట్లేదో మరి ఏందో. పొయ్యిలు కూడా ఉన్నాయి, ఏమన్నా వర్షం పడితే పొయ్యి తడవకుండా కవర్ కూడా పెట్టారు. నేను ఇందాక చూసిన రామాయణి ఫుడ్ ప్లాజా ప్యూర్ వెజ్. ఏమన్నా ఐటమ్ చేస్తుంటే చక్కగా తినేవాళ్ళం. జస్ట్ ఇంకా టీలు కాఫీలు తాగుతున్నాం అంతే. ఇదిగో ఫ్రెండ్స్, ఎట్టయితేనేమి మా ఫ్రెండ్స్ అందరూ దాన్ని చక్కగా మంట వచ్చేటట్టు చేశారు. చక్కగా వేడిగా నించొని చక్కగా అందరూ టీలు కాఫీలు ఆస్వాదిస్తున్నారు అనమాట. ఇక చలిమంట వేసుకుంటున్నారు. చలిమంట వేసుకుంటున్నారు. దీని పక్కన ఓ ఫోటో తీసుకుందాం. ఇక నువ్వు కూడా రా. అబ్బాయింది మా టీ అబ్బాయింది ఇస్తాడు. ఎవరు వీడియోనా? స్టెప్ వేయండి, మళ్ళీ చేసి ఉండండి. చైనా
టీ అంటే ఎవరో చెప్పారని అడుగుతున్నాడు. మేము ఒక ఫోటో తీయటానికి ఆ తంటాలు పడుతున్నాం. అమ్మాయి క్రాస్గా నించోండి, అలా నించోండి. ఓ ఫోటో తీయాలి ఫ్రెండ్స్. ఆ ఫోటోకి తంటాలు పడుతున్నారు. ఆ ఫోటో ఏందో నేను మీకు పిక్ పెడతాను, తమ్మునేలో పెడతాను పిక్. అసలు అవసరం పడుతున్నారు. మాయ్ ఫోటోలా లేదు, ఒళ్ళుండి ఎప్పుడు వస్తే తిప్పుకుంటుంది అసలు. ఒక్కొక్కరు అనుకుంటే ముందుకు రండి, నా కుర్చీ మీదకి రావకండి. రండి అట్లాగా చెక్క చిన్న చిన్నగా పరిగెత్తండి. ఓకే ఓకే పర్లేదులే, ఏదో ఒకటి. ఓకే సూపర్. సూపర్. రండి. అది బాగుంది. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు అయోధ్య నుంచి నైమిసారణ్యం వెళ్తున్నాం కదా. ఇందా మీరు రెస్టారెంట్ అవి చూశారు, అక్కడ కాఫీలు టీలు తాగాము. ఇప్పుడు ఇంకా కీరదోసకాయ ముక్కలు అండ్ జాంకాయలు అన్నీ ఇంకా చెత్త చెదారాలు ఉంటే ఆ సంచిలో అవన్నీ బయట పెట్టుకొని ఖాళీ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కటి కొన్ని ఉంచుకున్నాము, మళ్ళీ మాకు రిటర్న్కి నైమిసారణ్యం తెనాలి వచ్చేటప్పుడు ఇబ్బంది కదా. ఆ కొన్ని ఉంచుకొని పాడైపోయాయి ముందు తినేస్తున్నాం అనమాట. కీరదోసకాయలు జాంకాయలు యాపిల్స్ అలాంటివి తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి కూడా ఉన్నాయి, ఇది గాలి పోకుండా తెలుసు కదా మీకు. ఇది కూడా ఇచ్చేద్దాం, ఇంకా ఉన్నాయి తిందాం. ఇదిగో ఇవి కూడా పంపించు. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు చెప్పు చెప్పు. శాంతి పుట్టినరోజు సందర్భంగా చెకోడీలు పంచి పెడుతుంది అందరికి. అందరూ హ్యాపీ బర్త్డే చేసుకోండమ్మా. హ్యాపీ బర్త్డే శాంతి. చిటికలంట వేయండి, చిటికలంట. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెకోడీలు హ్యాపీ బర్త్డే చెకోడీలు శాంతి. అది కాకుండా ఈసారి వచ్చినప్పుడు వాళ్ళందరం ఫోన్ చేయి, వాళ్ళు వచ్చి చూసి శాంతి ఇవన్నీ గుర్తు తెచ్చుకొని భారత అక్క ఇట్లా నవ్వుకో. దీనికి ఏదో పిచ్చి పట్టి చేయించాలి పిల్లకి నేనేమో అనట్లేదు. సుందర క్షేత్రం శివ ఓం నమ శివాయ క్షేత్రం నమ శివాయ తీర్థం నమ శివాయ
స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ, సర్వతీర్థముల సకల దేవతల దివ్య ధామని క్షేత్రం. హర ఓం నమః శివాయ, సురముని గణముల స్వర్గ సుధామం కైలాసం. శివ ఓం నమః శివాయ, వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. విశ్వేశ్వరుడే విశ్వయోగి జగములేలా నిలచే. హర ఓం నమః శివాయ, కాలకంఠుడే కరుణాకరుడై మల్లికార్జునుడు వెలసే. శివ ఓం నమః శివాయ, ప్రణవం నమః శివాయ, ప్రణవం నమః శివాయ, ప్రళయం నమః శివాయ, విలయం నమః శివాయ, పాలనేత్రుడే ప్రణవ రూపుడై జయము స్వర్గముల చేసే. హర ఓం నమః శివాయ, గంగాధరుడే గౌరీవరుడే భ్రమరాంబుడే. శివ ఓం నమః శివాయ, సోహం నమః శివాయ, దేహం నమః శివాయ, జీవం నమః శివాయ, యజ్ఞం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఉమాదేవి అర్ధనారీ క్షేత్ర దేవతగా వెలసి. శివ ఓం నమః శివాయ, ఓమం నమః శివాయ, ధూపం నమః శివాయ, బ్రహ్మం నమః శివాయ, సర్వం నమః శివాయ. బ్రహ్మరి శక్తిగా మారిన అంబా భ్రమరాంబ ఇట నిలచే. హర ఓం నమః శివాయ, హర హర శంభో ధవళగిరి సాయి సా త్రిభువన పోష. శివ ఓం నమః శివాయ, దానం నమః శివాయ, ప్రాణం నమః శివాయ, నాట్యం నమః శివాయ, నటనం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. వాహనమాయే నందీశ్వరుడే తపమున వేడుగైచటే. హర ఓం నమః శివాయ, మల్లెలు కొలచిన చంద్రావతియే దేవరిగా ఇటు మారే. శివ ఓం నమః శివాయ, తేజం నమః శివాయ, రూపం నమః శివాయ, శిఖరం నమః శివాయ, పీఠం నమః. ఫ్రెండ్స్ ఇప్పుడు 8:20 అయింది. మేము మధ్యలో ఉన్నాము, 5కి 9 మధ్యలో. అక్కడ దాబా హోటల్లో దిగామన్నమాట. ఏమన్నా పులకాలు అవి తినటానికి. ఇదిగో మా వ్యాన్ డ్రైవర్ గారు కొంచెం సీరియస్ అనమాట ఆయన. కాకపోతే సీరియస్ కాదులే, బాగానే మధ్య మధ్యలో పాటలు కూడా పాడాడు ఆయన. కాకపోతే నా తెలుగు రాదు కదా, ఆయన నేను ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నాను అనుకున్నాడు. చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్, అసలు అయోధ్య కంటే డబల్ ఉంది. అందరికీ చలి కాసుకుంటున్నాను అనమాట. మీకు తెలుస్తుందో లేదో నా చెయ్యి కూడా వణుకుతుంది, బాగా చలిగా ఉంది. వ్యాన్లో ఉంటే మాకు తెలియలేదు, మిర్రర్స్ అన్నీ వేసేసేటప్పటికి. ఇది ఫ్రెండ్స్ ఇలాగ మాడితే మన ఇంట్లో మగోళ్ళు తినరు, కానీ ఇక్కడ చూడండి ఎంత పడి పడి తింటున్నారు మగోళ్ళు. అంటే డబ్బులు పెట్టి కొన్న దానికి విలువ ఎక్కువ అనమాట. అసలు ఈ విధంగా అసలు మన ఇంట్లో మగోళ్ళు కాదు కదా, మనమే తినం, పారేస్తాం దబ్బుకుని ఏదో 1-2 ఏమన్నా మాడిపోతే. కానీ ఇక్కడ చూడండి ఇది కూడా కారం వేస్తారట్టుంది, కొత్తిమీర, ఉల్లిపాయలు.
చాలా మంది జనం ఉన్నారు ఫ్రెండ్స్. పంజాబీ ధాబా అనుకుంటా. సిక్కులు కూడా ఉన్నారు ఇక్కడ. బజ్జీలు చూసారా, పెద్ద పెద్ద బజ్జీలు. ఫ్రైడ్ రైస్ కట్టుంది, అన్నం వండేసి ఉంచారు. ఎంతమంది జనం చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ క్లీన్ చేసుకొని వెళ్దాము. ఇటు శాంతి ఇటా లోపల ఉన్నారు మనోళ్ళు. చూసారా ఎంతమంది ఉన్నారు. బాగా చలిగా ఉంది ఫ్రెండ్స్. నాకు దగ్గర 11:30 అయింది అంట. మేము నయం సారి ఇప్పటికి భయం వేస్తుంది దిగుతుంటే ఎట్లా ఉంటుందని. ఇదేంటది దానికి రాసే బటర్ అది. ఇది చపాతి. ఓకే కాల్చిన తర్వాత బటర్ రాస్తాడు. అమ్మాయి అంత నల్లగా అయిపోతుంది అన్నీ. అసలు అవి కూడా ఎంత నల్లగా ఉన్నాయో అవి. సెగ ఎక్కువైనట్టుంది, పొయ్యి సెగ ఫ్రెండ్స్. ఇక్కడ ఆలు సమోసా అట్టుంది ఫ్రెండ్స్. నూనె చూసారా ఎంత నల్లగా ఉందో. అసలు లోపలి కూడా కనిపించట్లేదు, అంత నల్లగా ఉంది. కానీ కొన్ని చోట్లకి వచ్చినప్పుడు తప్పదు. అదే ఇంట్లో అయితే ఒక 2 times 3 times చేయగానే పారబోసేస్తాం మనం. కానీ మరిగి లేడీస్కి లోపల పెట్టుకుంది ఫ్రెండ్స్. లోపల మళ్ళీ ఇంకో గ్యాస్ వాళ్ళనమాట వచ్చినారు. అని అది కాకుండా రోటీ అంట. ఇక్కడ ఉన్నారా? రైస్ అయితే ఇంత పెడతారట్టుంది వీళ్ళు. ఎవరికో ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. ప్యూర్ వెజ్ ఫ్రెండ్స్. ఈ దాబా అంతా మేము అడిగే వచ్చాము. ఇది పన్నీర్ ముక్కలు. ఇదంతా ఒక సెట్ అట్టుంది. ఓకే, మేము ఆర్డర్ చెప్తున్నాం ఫ్రెండ్స్. ఆలు పరోటా. కర్డ్ రైస్ వచ్చినప్పటికేసి హాఫ్ అయితేనేమో 100 అంట, ఫుల్ అయితేనేమో 150 అంట. కర్డ్ రైస్ కొంతమంది చెప్పారు, ఆలు పరోటాలు చెప్పారు కొంతమంది కర్డ్ రైస్ చెప్పారు, ఫ్రైడ్ రైస్ చెప్పారు. ఆయనకి పిచ్చెక్కుతుంది. ఆయనకేమో తెలుగు రాదు, మాకు హిందీ రాదు. ఇంకా హిందీ వచ్చిన ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము ఇంకా ఆర్డర్లు చెప్తున్నాం అనమాట. ఇంతమంది జనం చూడండి ఫ్రెండ్స్. అమ్మో ఎన్ని డబ్బులు వస్తాయో వీళ్ళకి. ఈ లెక్కన నైట్ అయ్యేటప్పటికి బాగా అసలు ఫ్రెండ్స్. ఇది ఒక పన్నీర్ ముక్కలు. నీళ్ళు ఉడకబెట్టుతున్నాయి. మరి నీళ్ళు ఉడకబెడుతున్నారు, నీళ్ళు కాగబెడుతున్నారు. ఫ్రెండ్స్ అది ఘీ అంట. ప్యూర్ వెజ్ ఫ్రెండ్స్. 1-4 సార్లు అడిగే లోపలికి ఎంటర్ అయ్యాము. అందుట్లో సింగులు కదా, సింగులో సిక్కులు. వీళ్ళు నాన్ వెజ్ తినరు. ఓకే ఫ్రెండ్స్ ఇది బటర్ ఇలా పెరుగు ఓకే. పీస్లో क्या है?
పెరుగు ఫ్రెండ్స్ పుల్ల పడకుండా కుదురు అంటే ఇది పెరుగన్నం పట్టుంది, పెరుగన్నానికి రెడీ చేస్తున్నాం. ఇంకా మా ఐటెం వచ్చినాక తీస్తాను ఫ్రెండ్స్. కర్డ్ రైస్ అంటే దానికి పెరుగు అన్నము అంటే మన వైపు పెరుగన్నం కలిపి కొంచెం తాలింపు పెట్టి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెడతారు. ఇక్కడ అట్లా లేదు, దాన్ని పెట్టారు, మనం ఇంత కలుపుకొని తింటాం. ఇదిగో మా వ్యాన్ డ్రైవర్ గారు ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. మేము ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. ఇది 150 అంట. అసలు బయట ఇంతే, బయటకు వస్తే ఇంతే తప్పదు. ఇంకా దీంట్లో ఆఫ్ అయితే 100 అంట. ఇంకా అందరం ఇంకా ఎప్పుడో ఆఫ్టర్నూన్ తిన్నాం కాబట్టి ఇంకా అందరం ఫుల్గా ఆర్డర్ ఇచ్చేసాము. 150 కొంచెం షేర్ చేసుకున్నాం, కొంచెం వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు. ఫ్రెండ్స్ మీకే పెడుతుంది, మంచి తినండి. వేడి ఫ్రైడ్ రైస్. బయట క్లైమేట్ చూస్తే కూల్గా ఉంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇప్పుడు. ఇది కనపడకుండా ఉంది చాలా. ఇది ఇంతే అన్నట్టు కానీ బాగా తీసుకోండి మీరు ఇద్దరు. ఇట్లా అంటే ఇచ్చింది అంతసేపు ఉప్పు బ్యాగ్ అయితే 10 రూపాయలు. ఫ్రెండ్స్ పెరుగన్నం కూడా తింటున్నానమాట. ఫ్రెండ్స్ అయిపోయింది మా భోజనం. ఫ్రెండ్స్ బంగాళదుంప పొడవ పెట్టారు. మా బ్యాచ్ అందరూ యూట్యూబ్లో మా బ్యాచ్లో వాళ్ళు బంగాళదుంప తీసుకున్నారు, నేను ఒకటి తీసుకుంటాను. ఫ్రెండ్స్ బాండీలు కూడా బుడ్డు బాండీలు అయిపోయి, బకెట్లు కూడా చిన్న బకెట్లు ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఫ్రెండ్స్ అయోధ్యలో అలానే ఇక్కడ కూడా స్కూల్ పిల్లలు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తున్నట్టున్నారు. అందరు చక్కగా లైన్లో భలే నించొని తింటున్నారు. అందరూ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్పనా, ఉడకబెట్టి తొక్క తీస్తున్నారు. ఇందా చూపించా కదా, మేము మా బ్యాచ్ అందరూ తలా ఒకటి, మా ఫ్రెండ్స్ అందరూ తలా ఒకటి తీసుకున్నారు, నేను తీసుకున్నాను. చల్లగా ఉంది ఫ్రెండ్స్. మేము ఇంకెళ్తున్నాం ఫ్రెండ్స్, మళ్ళీ నైమ్ సారిలో కలుసుకుందాము. చూసారా 80 రూపాయలు అట్టు, 30 రూపాయలు ఇడ్లీ, ఎంత 110 రూపాయలు. ఫ్రెండ్స్ ఖాళీ చేసేసాము వ్యాన్, దిగాము నైట్ సారిలో. 11 అయింది ఫ్రెండ్. ఇప్పుడు చూసారా చేతులు ఎట్లా వణుకుతున్నాయో. అబ్బో ఏ ఊరి నుంచో కూడా ఇంకొక వ్యాన్ కూడా వచ్చింది. ఇది మెయిన్ దిగింది, అది ఎవరిదో మరి. మాకు రూమ్స్ అవి ఎక్కడ అలాట్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి కొనుక్కొని వెళ్ళాలి. ఏ ఊరు మీది? నిడదవోలు నుంచి వచ్చారా? డైరెక్ట్గా నైమ్ సార్ అని వచ్చారా? మధ్యలో కాశీ అది చూసుకున్నారా? అదే కనబడుతుంది బొట్టు. కాశీ వెళ్ళలేదా? ఇంకా లేదు, వెళ్తామండి. ఇది అయిపోయినాక వెళ్తాను. మీరు? మేము కాశీ వెళ్ళి అయోధ్య వెళ్ళి లాస్ట్ టికెట్ వచ్చాం. ఫస్ట్ కాశీ, తర్వాత అయోధ్య. ఫ్రెండ్స్ వీళ్ళందరూ నిడదవోలు నుంచి అంట. అవునమ్మా, యూట్యూబ్లో పెడతాను. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చలిమంటేశారు.
డైరెక్ట్గా అయోధ్య వచ్చి అయోధ్య నుంచి నైమిసారణ్యం వచ్చారంట. హాయ్. నువ్వు టార్చర్ ఎట్లా పెట్టమని చూద్దాం వాసు గారిని. ఏం చక్కగా కనబడుతుంది ఫ్లాష్లోని. టీ ఇస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ చలిమంట వేసాం కదా. అదిగో మా ఫ్రెండ్ పాపం పొల్లలు ఏరుతుంది పాపం. పాపం పొల్లలు ఏరేసి రాజమౌళి సినిమాలో అనుష్కేసింది అట్లా పొల్లలేరి దాంట్లో వేస్తున్నాం. ఎవరికి ఫ్రెండ్స్ దాంట్లో వేసి కొంచెం మంట రావడానికి. ఇంకా చాలా ఉన్నాయి పచ్చివి. అవునవును, ఇందాక పెద్ద మంట వచ్చింది కదా, పచ్చి చాలా ఉన్నాయి. వస్తుంది ఇంకో బస్సు వస్తుందమ్మ, ఇంకో బస్సు వస్తుంది ఫ్రెండ్స్. మరి వీళ్ళది ఏ ఊరు? ప్రస్తుతానికి మాకు ఇది ఇచ్చారు. మరి ఇక్కడి నుంచి ఇక్కడ ఉండాలో మరి వేరే చోటుకి వెళ్ళాలో తెలీదు. మధ్యలో ఇట్లా ఓపెన్ వచ్చి పైన మంచు పడకుండా జస్ట్ క్లాత్ ఒకటి కట్టారు. పైన కింద అన్ని రూమ్స్ ఏమి. లోపలికి రమ్మన్నారు. ప్రస్తుతానికి ముందు లోపల పెడుతున్నారు. మరి తర్వాత రూమ్స్ అలాట్ చేస్తారేమో. కదా ఒక పెద్ద హాల్లో చుట్టూరు రూమ్స్ ఇచ్చారు. పైన కూడా రూమ్స్ ఉన్నాయి. మాకు కిందే ఇచ్చారు ఎందుకంటే పైన స్టెప్స్ లిఫ్ట్ లేదు. మాకు కిందే పక్కన రూమ్స్. మాది 17వ రూము, మా గ్రూప్లో వాళ్ళది 18వ రూము. ఒక దీంట్లో 12 మంది ఉన్నాము, దీంట్లో 11 మంది ఉన్నారు. మొత్తం 23 మంది లెక్క సరిపోయింది కదా. మీకు చూపిస్తాను. జస్ట్ ఎంత మంచము, 2 ఉన్నాయి. ఒకటి బాత్రూము, వాష్రూము. ఇప్పుడే దిగాము. ఇప్పుడే రూమ్స్ అలాట్ చేశారు. ఇప్పుడు దగ్గర 11:30 12 అయింది. అందరూ వస్తున్నారు. రైలు బండి అందరూ పెట్టేసాము. ఇంకా